మధ్యాహ్నం 3 గంటలకు క్యాబ్లో సింగిల్గా వచ్చిన కల్పిక రిసార్ట్ రిసెప్షన్లోకి రాగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డు విసిరేయడం, రూమ్ కీస్ మొహంపై విసిరేస్తూ బూతు పురాణాలు మాటల వర్షం కురిపించింది. సిగరెట్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ సిబ్బందిపై దుర్భాషలాడింది. 40 నిమిషాలు రిసార్ట్స్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో కల్పిక ప్రవర్తనతో రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని స్థితిలో రిసార్ట్ సిబ్బంది ఉన్నారు. బ్రౌన్ టౌన్ రిసార్ట్లో జరిగిన హంగామాపై కల్పిక సెల్ఫీ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు అంటూ వీడియోలో తెలిపింది. రిసార్ట్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడంతోటే నేను బూతులు తిట్టాల్సి వచ్చిందంటూ చెప్పుకుంటూ వచ్చింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది నా పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పింది. పోలీసులు వివిధ కేసులో తన వెంట పడుతున్నారని, అందుకే తను రిసార్ట్కి వచ్చినట్లు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు క్యాబ్లో సింగిల్గా వచ్చిన కల్పిక రిసార్ట్ రిసెప్షన్లోకి రాగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డు విసిరేయడం, రూమ్ కీస్ మొహంపై విసిరేస్తూ బూతు పురాణాలు మాటల వర్షం కురిపించింది. సిగరెట్స్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బందిపై దుర్భాషలాడింది. 40 నిమిషాలు రిసార్ట్స్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో కల్పిక ప్రవర్తనతో రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పరిస్థితిలో రిసార్ట్ సిబ్బంది ఉన్నారు. బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో జరిగిన హంగామాపై కల్పిక సెల్ఫీ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు అంటూ వీడియోలో తెలిపింది. రిసార్ట్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడంతోటే నేను బూతులు తిట్టాల్సి వచ్చిందంటూ చెప్పుకుంటూ వచ్చింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది నా పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పింది. పోలీసులు వివిధ కేసులో తన వెంట పడుతున్నారని, అందుకే తను రిసార్ట్కి వచ్చినట్లు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. It's regarding I came to live to tell about what happened in Brown Town Resort. So I was on this vacation at another resort called Wilderness Retreat in Nanakaramguda, I guess. 2 nights akkada unna. So police people na venta padtunnaru ani cheppi I had to shift to another resort because they got to know I was there also. So my parents intiki vacharu. నేను వేరే రిసార్ట్ బుక్ చేశాను. మా అన్నయ్య ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే 12,000 20,000 చూపిస్తుంది 1 నైట్కి. అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది, మసాజ్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీ టైమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా, ఇట్ ఈస్ వెరీ ఫార్, క్యాబ్ యాక్సెస్, నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రిసార్ట్స్లో. So why don't you just come and drop me? They didn't listen, they didn't drop me. They went home, they booked a cab for me. I booked a cab for myself and I went there. I reached. As I reached, one guy from reception, he came, he was already standing there and he was behind me. I just had one backpack. A backpack meedena, a backpack తీసుకెళ్ళనా, a neck pillow meedena, neck pillow తీసుకెళ్ళనా అని చెప్పి irritate చేస్తుండే. I was talking to the cab guy and then I was paying the bill. నా సిగరెట్ డబ్బా మర్చిపోయా కార్లో, క్యాబ్లో. సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డిడ్ ద బుకింగ్ ఫ్రమ్ booking.com. సో పేమెంట్ అవ్వలేదు, పేమెంట్ కరో అన్నాడు. 4,700 ఏదో ఉండే. अरे मैं कर रही हूँ, रुको यार, मैं बिना करे कहाँ जाऊँगी, मैं रहने के लिए आई ना, मैं बराबर करूँगी అని చెప్పి చెప్పా. సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తా.